ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. తిరుపతి కర్కాటక రాశి మే నెల మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. పునర్సు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి, పుష్మి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం హీగా కల వారికి, హే, హో, ఓ, డా, డి, డు, డే, డో అనే అక్షరం మీ పేరులో మొదటిగా గల వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అయితే ద్వాదశ రాశిలో ఈ కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకున్నాం. లగ్నంలో కుజుడున్నాడు, కుజుడు సంచరిస్తున్నాడు. లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు, తృతీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తున్నారు, దశమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు, లాభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత కష్టంగా ఉంటుంది, అయినా భయపడవలసిన అవసరం లేదు. మీ యొక్క తెలివితేటలతోటి, మీ యొక్క కష్టంతో ముందుకు సాగలుగుతారు. సంపాదన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అప్పులన్నీ చెయ్యకండి. అధికమైన అప్పుల వల్ల కొంత కూరుకుపోయేటువంటి సూచనలే కాబట్టి అవసరమైతేనే అప్పు చేయండి. ఇచ్చిన అప్పులు తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది మీకు. అయితే నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు, కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ పరంగా కొంత ఖర్చులు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. లిటిగేషన్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా తెలియకుండా కొనటం, నష్టపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి 1కి 10 సార్లు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేశారా లేదా మనకే చేస్తున్నారా, ఇవన్నీ పరిశీలించుకున్న తర్వాతనే ముందుకు సాగండి. వాహనాలు పాతవి అమ్మేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలకు ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంట్లో నుంచి మంచి టైం చూసుకొని బయలుదేరండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంత వేగాన్ని తగ్గించుకొని నడవండి. వ్యసనపరులకు దూరంగా ఉండండి. వ్యసనపరులతో స్నేహం వల్ల కొంత ధన నష్టం, కొంత పరుగు పోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఈ మాసం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక రోగాలు చాలా బాధ పెడుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో భార్యాభర్తల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆచితూచి మాట్లాడుకోండి. మీరు అధికంగా మాట్లాడుకోవద్దు, గొడవలకి దిగవద్దు. అలాగే ప్రేమికుల మధ్య కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీరు కూడా ఆచితూచి మాట్లాడుకోండి. మీ ప్రేమని ఒకరికొకరు వ్యక్తం చేసుకోండి. అలాగే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి, కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత మత్తు పదార్థాలకి బానిస అయ్యేటువంటి సూచనలు కాబట్టి మత్తు పదార్థాల జోలికి మటుకు వెళ్ళకండి. అలాగే మనస్సు కొంచెం చంచలత్వంగా కలిగి ఉంటుంది. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కొంచెం ఏ పని చేస్తే బాగుంటుంది, మనకు లాభదాయకంగా ఉంటుందో తెలుసుకొని ఆ పని చేసుకోండి. ఏ పని మీద కూడా శ్రద్ధ లేకపోవడం, చిరాకులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. ఆస్తి తగాదాలు కుటుంబంలో ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య కూడా కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలు పడేటువంటి సూచనలు ఉన్నాయి. బయట ఫుడ్ తినడం వల్ల కొంత ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోండి. అలాగే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునే వారికి కొంత వీసాలు లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలలో నష్టాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలను కూడా కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. అయితే కుటుంబం అంతా కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో కొంత సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అలాగే కొంతమంది సహాయం మీకు ఏర్పడటం వల్ల డబ్బు సహాయం కూడా అందుతుంది.
సంతానపరంగా ఇబ్బందులు పడుతున్న వారు సంతాన సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగ కార్యాలయంలో మంచి అధికారుల వలన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని గండాలు కూడా ఉన్నాయి, కొన్ని జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీ మీదనే నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వీరు మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ దక్షిణామూర్తి స్వామిని పూజించుకోండి. గణపతిని గరికతోటి మాల వేయండి. అలాగే దశరథ పక్క శని స్తోత్రం చదువుకోండి. హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకోండి. ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మా దగ్గర నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంది. అవి వాడటం వల్ల తొందరగా మీరు మంచి విజయాన్ని పొందగలుగుతారు. అలాగే జాబు లేని వాళ్ళు జాబుకి సంబంధించిన ఆయిల్, బిజినెస్ వ్యాపారం బాగా నడవడం వల్ల వ్యాపారానికి సంబంధించిన ఆయిల్, ఆల్కహాల్ మానలేనటువంటి ఆల్కహాల్ ఆయిల్, థైరాయిడ్ ఎక్కువ ఇబ్బంది థైరాయిడ్ ఆయిల్, షుగర్కి సంబంధించినవి, కాన్సన్ట్రేషన్ పిల్లలకి చదువులో వెనకబడుతున్నారా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్, రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి కాబట్టి మమ్మల్ని సంప్రదించడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మీరే 10 మంది చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో అన్నీ అంది సార్. తదుపరి మీనరాశి మే నెల మాస ఫలితాలు. అయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో ది, దు, జ్ఞా, ఢు, ఢా, దే, ఓ, చాచి అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గల వారికి ఈ మీన రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. గోచార రీత్యా ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలుసుకుందాం. లగ్నంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తున్నారు. ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అలాగే పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి మీరు కొంత భయపడిన అవసరం లేదు. కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. దశరథ శని స్తోత్రం చదువుకోండి. అలాగే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కొంత జాగ్రత్తగా చేసుకోండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంత లేట్ అయినా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. అలాగే ఎంత కష్టపడుతున్న ఆ పనులన్నీ కూడా కొంచెం దూరంగా పోతుంటాయి. అయినప్పటికీ మీరు విడువకండి. ఇతరులకు సహాయం చేస్తారు. సంఘంలో పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా విలువనిస్తారు. వాహనాలు, విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. లగ్జరీ లైఫ్ను పొందగలుగుతారు. ఏ పని అయినా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు పొందేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి. తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరకి కొనటం వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది. ఇల్లు, పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచన చేసుకోండి. ఆచితూచి వ్యవహరించుకోండి. కార్యాలయాల్లో ఉద్యోగస్తులతో సహోద్యోగస్తులు కూడా జాగ్రత్తగా మెలగండి. బెట్టింగ్స్లోను, షేరింగ్స్లోను డబ్బులు పెట్టకండి, ధనం నష్టపోతారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి, కానీ వివాహాలు అవుతాయి. సంతాన ప్రయత్నం కూడా కొంత మటుకు కొంచెం లేట్ అయినా సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు. సంఘంలో మీకంటూ ఒక విలువను పొందగలుగుతారు. ధైర్యంతో సాహసోపేతంగా ముందుకు సాగగలుగుతారు. విదేశీ ప్రయాణాలన్నీ కూడా కొంత వాయిదా పడతాయి. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పొందగలుగుతారు. ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో గృహం కొనటం కోసం ప్రయత్నం చేస్తున్నాయి కూడా లేట్ అవుతాయి. పుణ్యక్షేత్రాలను పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోగలుగుతారు. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చేయగలుగుతారు. కుటుంబం అంతా వినోదాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. కొంత జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వచ్చి అర్థం కాకుండా పెద్ద గొడవలు ఈ సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమికు వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆరాధించుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. ఇంకా అధికమైన ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్, షట్చక్రాల ఆయిల్స్, పిల్లల జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, తర్వాత థైరాయిడ్ ఆయిల్, షుగర్ ఆయిల్, బాడీ పెయిన్స్ ఆయిల్, మహాకాళ సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్, పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. దాన్ని సంప్రదించండి. అద్భుతమైన రిజల్ట్ని పొందగలండి. సర్వే జనా సుఖినో.